హే నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనమైతే డే 29 అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి సైకిల్ అంతా మొత్తం ప్యాక్ చేశాను. మనం నైట్ ఉన్నది ఇక్కడే. ఇది చూడండి, శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ మందిర్ సమితి యాత్రి విశ్రామ్ గృహలో మనమైతే నైట్ ఇక్కడే రూమ్ తీసుకున్నాము. రూమ్స్ అయితే బాగున్నాయి, బెడ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. ఇది వచ్చేసి చమోలీలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే మనం బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇదే రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీనికి మనకి నియర్లీ ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది చూడండి, రిషికేష్ 1 or 2 kilometers ఉంది. ఇంకా శ్రీనగర్కి అయితే అంటే రిటర్న్ వెళ్ళినప్పుడు అయితే 97 kilometers అని ఇక్కడ బోర్డు ఒకటి ఉంది, చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒకవేళ ఊరిన స్టే చేయాలనుకుంటే కూడా స్టే చేయొచ్చు. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు పొద్దున్న స్టార్ట్ అయిన వెంటనే అక్కడ హోటల్ దగ్గర అంటే ఆ రూమ్స్ దగ్గర పెట్టినప్పుడు ఎవరో సైకిల్ అంటే స్టార్టింగ్లో గేర్స్ చేంజ్ చేసి తొక్కడం వల్ల గేర్ వీల్ అయితే బెండ్ అయిపోయింది. దానివల్ల దాన్ని రెడీ చేసి ఇచ్చేసేపటికి కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ చూడండి నేచర్ ఎంత బాగుందో. ఈరోజు మొత్తం హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా నిన్న మొన్న వచ్చిన దానికంటే కూడా ఈరోజు కొద్దిగా పెద్దగానే ఉంది ఘాటు. అయినా కానీ భయపడకుండా బాధపడకుండా మన బద్రీనారాయణ దగ్గరికి అయితే చేరుకుందాం. ఈరోజు చేరుకోలేం, ఖచ్చితంగా రేపైతే చేరుకోపోతాం. ఓకే, ఇలాంటివి ల్యాండ్ స్లైడ్ అయ్యి గబ్బైపోయేది రోడ్స్ అంతా. ఇక్కడ చూడండి నేచర్ ఏముందో. బొడ్డపర్లు ఇద్దరు వస్తున్నారా? హలో, హాయ్. సైకిల్ జర్నీ విత్ తేజ. హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక్కసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ 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 అమ్మా. ఆ కొండ చూడండి పూర్తి మేఘాలతో కప్పుకుపోయింది. అలాగే అటుపక్క కూడా చూడండి, అది కూడా ఆల్మోస్ట్ మొత్తం కప్పుకుపోయింది. ఆ పైన కొద్దిగా ఓపెన్ ఉంది, అటు సైడ్ అంతా కప్పుకుపోయింది. ఇప్పుడు మనమైతే ఇలా వెళ్ళి ఈ కొండను చుట్టుకెళ్ళాలి. లొకేషన్స్ అయితే వేరే లెవెల్ అమ్మా, వేరే లెవెల్ వర్మ. నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇటు నుండి బిరాహి గంగా అనేసి ఒక నది వస్తుంది. ఒకసారి లొకేషన్స్ అంతా చూడండి ఎంత బాగుందో. ఇదైతే అలకనంద నది. ఇక్కడ ఇక్కడ కలుస్తున్న దీనికి సంగంకి పేరేం లేదు, జస్ట్ ఈ నది పేరు మాత్రం బిరాహి గంగా. ఇది వచ్చి ఇందులో కలుస్తుంది, అలకనంద నదిలో కలుస్తున్నాయి. ఇది వచ్చేసి బిర్హి బ్రిడ్జ్ అంట, మనమున్న బ్రిడ్జ్ పేరు. చూడొచ్చు, లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి. ఒకప్పుడు ముందు రోడ్ అటు నుండి అనుకుంటా, అటు సైడ్ మొత్తం రోడ్ ఉంది.
మొత్తం కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ ఇది కొత్తగా వేస్తారు అనుకుంటున్నా. నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇటు చూడండి అమ్మా లొకేషను. నేనైతే ఇప్పుడు ఆ కొండ నుండి తోసుకొని వస్తున్నా. ఏంటిదో 3 రోజుల నుండి మొత్తం తోసడే సరిపోతుంది తొక్కడం కంటే. నా టౌన్ తొక్కే కావట్లేదా లేకపోతే ఇలాంటి హిల్ స్టేషన్స్ పెద్దగా ఉన్నాయా ఏమో అర్థం కావట్లేదు. మరి మొత్తానికైతే తొక్కడం మిస్ పెట్టి తోయడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి చూడండి మామ ఈ కొండ ఎంత బాగుందో. ఈ కొండ వేరే లెవెల్. మామ ఈ దోశ ఎంత తెలుసా? 190 రూపాయలు మామ. ఇది ఒక్క దోశ, సింగిల్ దోశ. ఈ రేంజ్లో ఉన్నాయి మామ ఈ కాస్ట్లు. మన ఏరియాలో 200 అంటే 3 మనుషులు ఈజీగా కడుపు నిండా తినేసి రావచ్చు. అట్లుంటుంది ఎవ్వరి మీద. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చూసారా? ఇప్పుడు మనమైతే ఈ కొండ పూర్తి పైకెక్కి ఆ కొండలో సగం ఎక్కాలి. ఇలా తిరగాలి. దీంతో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు. అంతే చూసారా? ఈ కొండలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే టన్నల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టన్నల్, ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు. ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇంత డ్యామేజ్ అయిందో. టన్నల్ కూడా పగిలింది అనమాట. పెద్ద బండలు పడ్డాయి అన్నమాట.
చూడొచ్చు. ఈ లొకేషన్స్ గురించి ఏం మాట్లాడాలి నాకు తెలియదు. ఈ రాళ్ళు చూసారా, ఇది గట్టి అయితే రాదు, ఇది సెట్ కూడా కాదు, అది చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇది ఆ నెర్రలింటి నీళ్ళు అయితే వస్తున్నాయి, ఇవి వర్షాలు పడితే జారిపోతాయి అన్నమాట. నానిందంటే ఎక్కడికి వీలైతే అక్కడికి జారి కింద పడిపోతుంది. ఇటు సైడ్ కూడా అదే సేమ్ పరిస్థితి, అదే రాక్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు మనమైతే దీనిపైకి ఎక్కాలి, చాలా టఫ్ ఉంది ఈరోజు. అండ్ నెవర్ గివ్ అప్, ఎక్కేద్దాం. హే నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే దాదాపు 7 నుండి 8 కిలోమీటర్లు మొత్తం ఘాటే చూడొచ్చు, చూపిస్తాను చూడండి. ఈ కొండకు అవతల మలుపు నుండే మొత్తం ఘాటే కనిపిస్తుందా? 1 2 3 4 ఇది 5వ లైను. మొత్తం ఒక్క చోటు కూడా ఆపకుండా వచ్చాను నేను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు చిన్న చిన్న మెట్లు కూడా తొక్కలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. బట్ దీన్ని మొత్తం కంప్లీట్ చేసేపాటికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ లొకేషన్ చూడండి ఒకసారి, దాదాపు 7-8 కిలోమీటర్లు ఉందంటది మొత్తము. నేనైతే చూడలేదు, ఇక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు 7-8 కిలోమీటర్ ఆస్పాసే అని చెప్పారు. చూడొచ్చు ఒక్కటి అక్కడి వరకు, ఇది ఇక్కడ, ఇదైతే ఆ కొండకు అవతల మలుపు నిండా మళ్ళీ ఉంది అది ఈ రోడ్డు. ఇది కూడా ఇక్కడ ఇంకా ఇటు చాలా ఉంది. అయితే చాలా అంటే చాలా టఫ్ ఉండింది, బట్ ఒక్క చోట కూడా ఆపకుండా వచ్చాను నేనైతే చూడొచ్చు. బట్ నా అదృష్టానికి రోడ్ ఎక్కడ డ్యామేజ్ లేకుండా బాగుండింది. అలా ఉంటుంది మనతోనే, నెవర్ గివ్ అప్, తగ్గే ప్రసక్తే లేదు. హే నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇటు చూడండి అమ్మా లొకేషను. అక్కడ చూడండి, అక్కడ కట్టుకున్నారు ఊరు, అక్కడ ఒక 4 ఇండ్లు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. మరి అంత పైకి వాళ్ళు అట్లా ఎక్కుతున్నారు, అది ఏమో దేవుడికే తెలియాలి. నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా చాలా గ్రేట్. అక్కడ చూడండి, ఆ కొండ మధ్యలో అక్కడ దావెలాగుందో, మరి అలాంటి దావుల్లో వెళ్తున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా గ్రేట్. వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా రోడ్లు పాడైపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. బట్ ఈ కొండల్లోనే వీళ్ళు బతుకుతున్నారంటే చాలా అంటే చాలా గ్రేట్. ఒక్కసారి చూడండి, ఈ జోషి మఠ్ దగ్గర ఇది వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. పైన ఇంకా సూపర్ ఉంది వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు, ఈ టైంలో వర్షం వస్తుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో.
ఇక్కడ రోడ్ పరిస్థితి చూడండి. ఇట్లా అయిపోయిందా, ఎంత పెద్ద కొండ వచ్చి పడిందా, ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. ఇది మోస్ట్లీ ఈరోజు లేకుంటే నిన్న పడినట్టుంది, అందుకే ఇంత ఇదిగా వదిలేస్తారు. అట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉన్నాము జోషిమఠ్లోని నరసింహస్వామి దేవాలయంలో. చూడండి, ఇదైతే బద్రీనాథ్లో 6 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా, అప్పుడైతే అక్కడి ఆభరణాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తారంట. అట్లా అక్కడ పక్కలో చెప్పారు, అంటే ఇటు బయట చెప్పారు, ఖచ్చితంగా వెళ్ళు బాగుంటుందని. లోపలికి అయితే వెళ్ళాను కానీ లోపల వీడియోస్ అంతా తీయకూడదు. నేను వచ్చేపాటికి కొద్దిగా ఈవినింగ్ అయిపోయింది, దానివల్ల ముగ్గు ఏం కనిపిస్తలేదు కొద్దిగా. చూడండి టెంపుల్ ఎంత బాగా కట్టారు. మొత్తం ఇదే స్ట్రక్చర్లో ఉంటాయి ఇక్కడ. అంటే ఉత్తరాఖండ్లోని టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఇదే స్ట్రక్చర్లో ఉన్నాయి. కనిపిస్తుంది కదా, చూడొచ్చు. ఇదేదో ఒక స్తూపం, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఉత్తరాఖండ్ టూరిజం గురించి. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 1821 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాం మనమైతే. హేమకుండ్ సాహబ్ 30 కిలోమీటర్లు ఉంది, బద్రీనాథ్ టెంపుల్ 41. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కూడా నైట్ స్టే అయితే ఈరోజు కూడా రూమ్లోనే. ఎందుకంటే ఈ ఏరియాలో ఎవరు ప్లేస్ ఇస్తలేదు, కనీసం గుళ్ళ దగ్గర అయినా స్టే చేద్దామంటే అక్కడ కూడా కుదరతలేదు. అందుకని చెప్పి ఈరోజు కూడా రూమ్ తీసుకున్నాను. అంటే ఈరోజు రూమ్ తీసుకున్నానంటే కొద్దిగా లో బడ్జెట్లో తీసుకున్నాను. ఈరోజు చూడండి, ఇది శ్రీ శంకరాచార్య మఠంలో శ్రీ శంకరాచార్య యాత్రి మఠం అంట, ఇక్కడ తీసుకున్నాను. దీంతో అయితే 200 రూపీస్ అండి. కాకపోతే రూము అంతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు, కొద్దిగా నార్మల్. సైకిల్ అయితే అక్కడ పెట్టానండి. ఇంకా ఇదే రూము, దీనికి 200 తీసుకున్నారు. అయినా కానీ 200కి రూమ్ దొరికిందంటే కొద్దిగా గ్రేటే. ఇక్కడ బయట రూమ్స్ అడిగితే దాదాపు 1000-2000 పైన చెప్తున్నారు కాస్ట్. మనం అంత భరించలేం కాబట్టి దీంతో అడ్జస్ట్ అయిపోయాను.